ఒక చిన్న గ్రామంలో పెద్ద మామిడి తోట ఒకటి ఉండేది. ఆ మామిడి తోటలో పండే మామిడి పళ్లను తోట యజమాని బాగా కాపాడేవాడు. అతను పక్షులు, జంతువులు ఆ పళ్లను తినకుండా ఉండటానికి గట్టి చర్యలు తీసుకునేవాడు. కాని కాకులు ఎలాగో ఒక విధంగా ఆ పళ్లను తింటూనే ఉండేవి. ఒకసారి ఒక బుద్ధిమంతుడైన కాకి తన సహచర కాకులతో చర్చించి పండ్లను తినడానికి మంచి పద్ధతిని కనుగొంది. మనం ఒక బృందంగా పనిచేస్తే ఈ పని సులభమవుతుంది అని కాకి అన్నది. అందుకు అందరూ అంగీకరించారు. ప్రతిరోజూ ఒక కాకి పహారా కాపాడుతూ మిగతా కాకుల కోసం ప్రమాదం ఉందా లేదా అన్నది చెబుతుండేది. ఇంకొన్ని కాకులు పండ్లను తొలగించడానికి పనిచేస్తాయి. ఇలా ప్రతిరోజూ కాకుల బృందం కలసికట్టుగా పనిచేసి రుచికరమైన పండ్లను ఆస్వాదించేవిన్. మామిడితోట యజమాని గమనించాడు కాకులు ఎలాగైనా మామిడి పండ్లను తింటున్నాయన్న విషయం. అతను గుడ్డలు కట్టిన సైనిక బొమ్మలు కాకి బొమ్మలు పెట్టాడు. కాని కాకులు వాటిని తప్పించుకుంటూ తమ పని పూర్తి చేసేవి. అతను బలమైన వలలు పెట్టి చూసినా కాకుల తెలివితేటల ముందు దివాలిపోతున్నాడు. ఒకరోజు యజమాని మామిడి తోటలో వేచి ఉండి కాకుల ప్రణాళికను గమనించాడు. తాను కాకుల మిగిలిన బృందానికి ఫలితం చూపించడానికి ఒక పండుతోనే ఒక కాకిని పట్టుకోవాలని యత్నించాడు. కాని ఆ కాకి తన తెలివితేటలను ఉపయోగించి ఎగరిపోతూ ఇలా చెప్పింది, నీ ప్రణాళికలను మా తెలివితేటలు ఎప్పటికీ మించుతాయి. మనం ఒక బృందంగా ఉంటే ఎవ్వరూ మమ్మల్ని ఎదుర్కోలేరు.